ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో విష్ణువును పూజించే విశిష్టమైన ఈ పర్వదినం శివకేశవుల అభేదాన్ని చాటుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర ప్రారంభించిన శ్రీ మహావిష్ణువు 4 మాసాల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని ఆ మొన్నాడు మహర్షులకు దేవతలకు దర్శనమిచ్చాడు. తన మామగారి ఇల్లైన పాలకడల నుండి శ్రీహరి అందరికీ దర్శనమిచ్చే ఆ పర్వదినమే క్షీరాబ్ద్వాదశిగా ప్రసిద్ధికెక్కింది. దేవతలు దానవులు అమృతం కోసం ఆనాడే పాల సముద్రాన్ని మదించారని ఈ పండుగను మదన ద్వాదశి అని, చిలికిన రోజు కాబట్టి చిలుకు ద్వాదశి అని, పాల సముద్రపు చినుకులు ఆ మదిస్తున్న వారిపై పడతాయి గనక దీనికి చినుకు ద్వాదశి అని కూడా అంటారు. క్షీరసాగరంలో నుండి ఆనాడు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని, ఆనాడే లక్ష్మీనారాయణ కళ్యాణం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. వివాహానంతరం శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై బృందావనానికి వెళ్ళాడని కొందరి విశ్వాసం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన్ని పావన ద్వాదశి అని, బృందావన ద్వాదశి అని కూడా అంటారు. చాతుర్మాస దీక్షను విరమించిన యోగులందరూ విష్ణుమూర్తిని అర్చించే పర్వం కనుక యోగ ద్వాదశి అని పేరు కూడా ఉంది. గోవత్స ద్వాదశి, విభూతి ద్వాదశి, నీరాజన ద్వాదశి మొదలైన ఎన్నో పేర్లతో వ్యవహారంలో పిలుస్తూ ఉంటారు ఈ ద్వాదశిని. ఆనాడు సాయంత్రం గోపూజ చేసి శ్రీహరి కరుణను విభూతి రూపంలో అందుకునే ఆచారం కూడా ఉంది. ఈ రోజునే తులసి దామోదర పూజ నిర్వహిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి మహిమ అపారమైంది. పాలసముద్రం అంటే నక్షత్ర మండలంలోని పాలపుంత అని అర్థం. మనకు అక్కడ కాంతి సముద్రంగా కనిపించే కోట్లాది నక్షత్రాలే టెలిస్కోపులో పాలపుంతగా కనిపిస్తాయి. సూర్యుడు ఈ పాలపుంత నుంచి ప్రయాణిస్తూ వృశ్చిక రాశిని దాటే సమయం ఇది. సరైన సాధన సాగించిన వారికి ఆత్మసాక్షాత్కారం పొందేందుకు అనువైన కాలం ఇది. ఆత్మను మేల్కొల్పుకోవడమే క్షీరసాగరంలో మేల్కొన్న విష్ణుమూర్తిని దర్శించటం. ఏకాదశి నాటి ఉపవాసంతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. ద్వాదశి నాడు విష్ణు స్వరూపిణిగా అతిథిని అర్చించి సత్కరించాలి. ద్వాదశి నాటి సాయంత్రం లక్ష్మీ కళ్యాణం జరిగే సమయంలో ముత్తైదువులను పసుపు కుంకుమలు చందనాదులతో సత్కరించి వారి దీవెనలు పొంది మాంగళ్య సిద్ధిని పొందుతారని కూడా వ్రతరత్నాకరం వివరిస్తోంది. మహాభక్తుడైన అంబరీషుని కథ క్షీరాబ్ది ద్వాదశి నాడు జరిగిందని కొన్ని ప్రాంతాల్లో అనుకుంటూ ఉంటారు. దూర్వాసుడు అంబరీషుడు మధ్య జరిగిన ఏకాదశి వ్రతం కథను పారాయణ చేసిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుందని దూర్వాస మహర్షి వరమిచ్చాడు. స్మరణ మాత్రంతోనే ముక్తిని ప్రసాదించే వ్రతం క్షీరాబ్ది వ్రతం. ద్వాదశి నాడు అసంకల్పితంగా దీపం వెలిగించిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని, పుణ్యం కలిగి వైకుంఠ ప్రాప్తికి అర్హత లభిస్తుందని క్షీరాబ్ది వ్రత విధానం తెలియజేస్తోంది. ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో విష్ణువాలయంలో ఓ ఎలుక కలుగుల నుండి బయటకు వచ్చి ఆహారం కోసం అన్వేషించింది. వెలుగుతున్న దీపంలోని నూనెను తాగే ప్రయత్నం చేసింది. నూనెలోకి జారిన ఓ ఒత్తి వెలిగే దీపానికి తగిలి వెలిగింది. ఫలితంగా ఎలుక జన్మ ఎత్తిన ఒకని శాపం తొలగింది, స్వస్వరూపం ప్రాప్తించింది. ఈ వ్రతకథ ద్వాదశి మహిమను, దీపారాధన ఫలితాన్ని తెలియజేస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రేమకు భక్తికి ప్రతీక తులసి. దుర్గంధాలను తొలగించి దోమలు మొదలైన రోగకారక క్రిములను నిర్మూలిస్తుంది. తులసి ఆకు రసం రోగాలను నిరోధిస్తుంది. ప్రతినిత్యం మహిళలు శాంతి సౌభాగ్యాలను ఆకాంక్షిస్తూ తులసి కోటలో నీరు పోస్తారు. సంధ్యా సమయంలో అక్కడ దీపం వెలిగించి కుంకుమతో పుష్పాలతో తులసిని అర్చిస్తారు. తులసి లక్ష్మీదేవి అవతారమని, పుణ్యప్రదమైందని భారతీయుల విశ్వాసం. శివాలయం కానీ విష్ణువాలయంలో కానీ కార్తీక మాసంలో ముఖ్యంగా ద్వాదశి నాడు తులసికోట వద్ద ఒక బలమైన పొడవైన కర్రపాతి
ఆకాశదీపం పెట్టి దైవానుగ్రహం పొందొచ్చని శాస్త్రాలు వివరించారు. ఆలయంలో అర్చకులు తులసిదళం వేసిన తీర్థాన్ని భక్తులకు ఇస్తారు. తులసి పూసల మాల జపమాలగా ఉపయోగపడుతుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ నిర్వహించిన ఇంటికి రావడానికి యమదూతలు కూడా భయపడతారు. తన భక్తుడైన ఉద్ధవుడితో ఓసారి శ్రీకృష్ణుడు తనకు ప్రీతిపాత్రమైన నివాస స్థానం తులసి అని తెలియజేస్తాడు. భౌతికంగా ఆరోగ్యాన్ని, కుటుంబపరంగా సదాచారాన్ని, ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ అందరూ తరించే మార్గాన్ని సూచించే మహత్తర పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి. సాయంత్రం తులసికోట వద్ద దీపాలు వెలిగించి తులసీమాతని పసుపు కుంకాలతో పూజించి, పూలతో పూజించి నీరాజనం పలకాలి. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే, సతతము నిన్ను సేవింతును సత్కృపగనవే, సత్కృపగనవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి భక్తజనులు పాలించే మహిమలు చూపి, శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, అభయమీయవే. సతతము నిన్ను సేవింతును సత్కృపగనవే, సత్కృపగనవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. కొల్లగ శాఖలు వేసి వెల్లుగ దళములు వేసే శుభకర పరిమళాలతో పెరటి వేల్పువై, శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, అభయమీయవే. సతతము నిన్ను సేవింతును సత్కృపగనవే, సత్కృపగనవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివై, శ్రీకృష్ణ తులసివై, జయహారతి గై కొనవే మంగళ శోభావతివై. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. సతతము నిన్ను సేవింతును సత్కృపగనవే, సత్కృపగనవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.